హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. ఏమైనా ఇష్యూస్ కానీ లేదా పెండింగ్ బిల్లులు లేదంటే ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు లేదంటే కొత్తగా పాలసీల గురించి చర్చించడానికి జరిగేదే క్యాబినెట్ మీటింగ్ అని. అయితే కూటమి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్కే మీనింగ్ మార్చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి. ఇష్యూస్ ఏమున్నాయి, ఏదన్నా పెండింగ్ బిల్లులు కానీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, లేదంటే కొత్తగా ఏదన్నా పాలసీలకు సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేబినెట్ మీటింగ్ అంటే వాటికి అప్రూవల్, వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరి 4 సార్లు ముఖ్యమంత్రి, ఇంకా రేపు 2 సంవత్సరాలు పోతే 50 సంవత్సరాల రాజకీయ అనుభవం. నేను అంత సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన అధ్యక్షతన నిన్న ఒక కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశానికి కీలకమైనటువంటి 6 మంత్రులు డుమ్మా కొట్టడం. సహజంగా కేబినెట్ మీటింగ్కి ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరు ఏదన్నా అనారోగ్య సమస్యలో ఏదన్నా లేదంటే విదేశీ పర్యటనలో ఎక్కడన్నా ఉంటే సహజంగా ఒకళ్ళు ఇద్దరు డుమ్మా కొట్టడం జరుగుతుంది. అది రాలేనటువంటి కారణాలతో. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏమో మాదాపూర్లో ఉన్నాడు. నిన్న తెలంగాణలోని మాదాపూర్లో ఉండి ఇక్కడ కేబినెట్ మీటింగ్కి రాలా. నార్మల్గా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, పొద్దున్నే మాదాపూర్లో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరతాడు. ఏదైతే ఆన్ రోడ్డు ఏదైతే బేగంపేట విమానాశ్రయానికి అక్కడ ప్రత్యేక విమానం రెడీగా ఉంటుంది. బేగంపేట నుంచి గన్నవరం ఆ విమానంలో దిగుతాడు. మళ్ళీ అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. మధ్యాహ్నం ఆయన ఇక్కడ ఏదైనా మీటింగులు చూసుకొని లేదా 4 పార్టీ కార్యక్రమాలు ఏదో చూసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేసి సాయంత్రం స్నాక్స్ టయానికి మాదాపూర్ వెళ్ళిపోతాడు. సహజంగా అతను షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే అంత తీరిక కూడా లేదా నిన్న. అంటే కేబినెట్ సమావేశానికి అట్ట వచ్చి వెళ్ళేంత టైం కూడా లేదా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి అని అడుగుతా ఉన్నాం. మరి కేబినెట్ సమావేశానికి ఆయనతో పాటు ఏదైతే వంగలపూడి అనిత గారు హోంమంత్రి గారు, జగన్ గారిని మాత్రం ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తిట్టమంటే ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేస్తారు. స్పెషల్ ఫ్లైట్ ఎక్కువ లేకపోతే స్పెషల్ హెలికాప్టర్ వేసుకోనో లేకపోతే మామూలు వేసుకోనో లేకపోతే కారులోనో టక్కన వస్తారు. మరి కేబినెట్ మీటింగ్కి ఆమెకు టైం లేదు. అదేవిధంగా చూస్తే టీజీ భరత్ అంటే మీకు తెలుసు పరిశ్రమల శాఖ మంత్రి, కీలకమైనటువంటి శాఖ. అదేవిధంగా నాదెండ్ల మనోహరం. సో వీళ్ళందరూ నిన్న అటెండ్ కాల. మరి 6 కేబినెట్ మంత్రులు రాకపోతే అసలు కేబినెట్ సమావేశం ఎందుకు పెట్టినట్టు? సరే నిన్న ఏమన్నా అంత అర్జెంటుగా అర్ధాంతరంగా సరే కేబినెట్ మీటింగ్ పెట్టారులే 6 మంత్రులు రాకపోయినా, అమ్మో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఏమన్నా రిలీజ్ చేస్తున్నారేమో, ఆరోగ్యశ్రీ బకాయిలు ఏమన్నా రిలీజ్ చేస్తున్నారేమో, అక్కడ ఆల్రెడీ గ్యాస్కు సంబంధించినటువంటి కొరత ఏర్పడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, దానికి సంబంధించి ఏమన్నా తీసుకుంటున్నారేమో నిర్ణయం అని చెప్పి నేనంతా చూసాం. ఎందుకంటే 6 మంత్రులు రాకపోయినా మరి కేబినెట్ పెట్టారు అని అంటే మరి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశం మీద ఏమన్నా డిసిషన్ తీసుకుంటున్నారేమో అనుకుంటే హెరిటేజ్కి సంబంధించి 100 కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడానికి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టారు. మొత్తం ఎంటైర్ నిన్న కేబినెట్ సారాంశం ఏంటంటే అర్జెంటుగా హెరిటేజ్కి ఉగాది కానుక ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రంజాన్ తోఫా లేదు, సంక్రాంతి కానుకలు లేవు, రోజు బాదుడు ఉంది. కానీ హెరిటేజ్కి మాత్రం అర్జెంటుగా ఉగాది కానుక ఇచ్చేయాలని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న మీరు చూస్తే కేబినెట్లో నిన్న హెరిటేజ్కి వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు, హెరిటేజ్ ఏమన్నా 100 ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు ఏమన్నా ఇస్తుందా? ఇస్తే నిజంగా మనం రాయితీలు ఇచ్చినా తప్పలేదు కదా అని అనుకుంటే వాళ్ళు పెట్టినటువంటిది ఒకసారి చూడండి. ఇది నిన్న ఎజెండాలో 26వ అంశం, లాస్ట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తే ఇక్కడే క్లియర్ గా వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏదైతే ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు, ఎంత ప్రభుత్వం తరపున వాళ్ళు లబ్ధి పొందుతున్నారనేది దీంట్లో ఉంటది. ఏంటి ఇది సారాంశం? 18/2/2026 జరిగిన 15వ SIPB సమావేశం మినిట్స్ లో అజెండా నెంబర్ 19లో మిస్టర్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కాశీపెంట గ్రామంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి సంబంధించినటువంటి కొరిజెండంకు ఆమోదం తెలియజేయటమైంది. ఏందిదంటే 209 కోట్లు పెట్టుబడి పెడుతున్నారంట హెరిటేజ్ వాళ్ళు. 35 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పన జరిగిద్దంట. అంటే హెరిటేజ్ వాళ్ళు 35 మందికి 3500 కాదు 350 కాదు,
కేవలం 35 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. ఈ 35 మందికి ఉద్యోగాలు ఇవ్వటం కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎంత ఇస్తుంది అని చూస్తే యూనిట్ కరెంటుకి రూపాయి చొప్పున రాయితీ, దాంతో పాటు 5 సంవత్సరాల పాటు స్టేట్ జిఎస్టీ తీసేస్తుంది. స్టేట్ జిఎస్టీ అంటే దాదాపు 100 కోట్లకు పైగా. ఇచ్చేది 35 ఉద్యోగాలు. హెరిటేజ్ 35 ఉద్యోగాలు ఇవ్వటం కోసం అర్ధాంతరంగా కేబినెట్ మీటింగ్ పెట్టి ఆ కేబినెట్ మీటింగ్ లో 35 మందికి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, అందుకని మేము 5 సంవత్సరాల పాటు జిఎస్టీని తీసేస్తున్నాం, యూనిట్ కరెంటుకి ఏదైతే రూపాయి చొప్పున రాయితీలు ఇస్తున్నాం అన్నారు. అంటే ఇది ఎంత దోపిడీ మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు మొన్నే అసెంబ్లీ సమావేశాల్లో శుద్ధపోసల్లే అసలు మామూలుగా మాట్లాడలా. ఏమని, నా హెరిటేజ్కి సంబంధించి నేను ఎప్పుడు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఈ ప్రభుత్వంలో లేదా అంతకుముందు గడిచిన ప్రభుత్వాల్లో గాని ఎప్పుడూ ప్రభుత్వం ద్వారా ఏం మేము తీసుకోలేదు అని చెప్పి పచ్చి అబద్ధాలు నిండు అసెంబ్లీ సాక్షిగా ఆడాడు. చంద్రబాబు నాయుడికి ఇది అలవాటే. నిజం చెప్తే తలకాయ మొక్కలైద్ది అనేది మునిశాపం ఉందంటారు కదా, అందుకని ఏ రోజు నిజం చెప్పడు. ఇంట్లో వాళ్ళకి చెప్పడు, బయట వాళ్ళకి కూడా చెప్పడు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం మరి ఇదేంటి, ఇది ఇప్పుడు మరి మీరు తీసుకుంటున్నట్టే కదా, ఇది ఒక పాయింట్. ఈ తీసుకుంటున్న అంశంలో చంద్రబాబు నాయుడు గారును ఏదైతే నారా లోకేష్ గారు కేబినెట్ లోంచి వెళ్ళిపోయారంట. ఈ హెరిటేజ్ అంశం చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్షనే కదా ఏదైతే కేబినెట్ మీటింగ్ జరిగేది, మరి ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకోకుండా తర్వాత మంత్రివర్గం డెసిషన్ తీసేస్తుందని రాశారు. చూడండి, ఈ రోజు ఈనాడు పేపర్ చూస్తే హెరిటేజ్ అంశం వచ్చినప్పుడు బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు లోకేష్ ఏం సిగ్గుపడ్డారా ఏంది, లేదంటే ఎవడన్నా నవ్వుతాడు మొహాన్ని ఓతాడని ఏమన్నా అనిపించిందా? మరి ముఖ్యమంత్రి సమావేశంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగిద్దా, లేదంటే ముఖ్యమంత్రి కొడుకు అంటే ఇంకో మంత్రులందరూ వెళ్ళిపోయినాక ఏదో ఒక మంత్రి డెసిషన్ తీసుకొని మంత్రివర్గం ఆమోదం తెలిపిద్దా? ఇక్కడ చూడండి, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంటలోని హెరిటేజ్ ఫుడ్ సంస్థ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ విస్తరణ ప్రాజెక్టుకు రాయితీల అంశం ఎజెండాలో చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ బయటకు వెళ్లిపోయారు. తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ఒకటే కాదు, అంతకుముందు కూడా హెరిటేజ్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 సంవత్సరం ఈ 5 సంవత్సరాలు తన పరిపాలనలో దాదాపు 24 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే హెరిటేజ్ కి చెల్లించినటువంటి డబ్బులకు సంబంధించి హెరిటేజ్ విడుదల చేసినటువంటి పత్రం. ఎప్పుడు ఇది విడుదల చేశారు వాళ్ళు? 11/6/2020 సంవత్సరంలో రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారు వాళ్ళు? వీఆర్ సర్ప్రైజ్డ్ టు సీ ఇన్ మీడియా టుడే దట్ హెరిటేజ్ సప్లైడ్ 40 crores వర్త్ బటర్ మిల్క్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మేము సప్లై చేయాం. మేము 40 కోట్లు సప్లై చేయలేదు. ద టోటల్ వాల్యూ ఆఫ్ బటర్ మిల్క్ సప్లైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ టు ఎ ఫ్యూ టెంపుల్స్ డ్యూరింగ్ 2015-16 టు 2015-16 అండ్ 2019-20 ఈ మధ్యలో ₹1,49,00,000 విలువైన బటర్ మిల్క్ ను సప్లై చేశాం బ్రహ్మోత్సవాలకి, శ్రీరామనవమికి, వైకుంఠ ఏకాదశికి అని చెప్తూ మళ్ళీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి 2014-15, 16-17లో ₹21,19,00,000 విలువైనటువంటి నెయ్యి సప్లై చేశాం. ఏ జిల్లాలకు సప్లై చేశారని? కడప, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కృష్ణా డిస్టిక్, శ్రీకాకుళం. మరి అప్పుడు కూడా దాదాపుగా 24 కోట్లు ఇది బటర్ మిల్క్ గాని నెయ్యి గాని. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేది ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని హెరిటేజ్ కి అప్పనంగా దోచిపెట్టడానికి అనడానికి అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలానే చేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలానే చేశాడు. మరి ఏ డైరీకి రాయితీలు లేదు కదా. నిజంగా మనం డైరీలకు రాయితీలు ఇవ్వాల్సింది ఏ డైరీలకి? ప్రభుత్వ డైరీలకి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు డైరీకి ఏదైతే 35 మందికి ఉద్యోగాలు ఇస్తారంట, 35 మందికి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఇంత రాయితీలా? అంటే ఇది ఏ రకంగా అప్పనంగా దోచిపెడుతున్నారు మీరు చూడండి. మొన్నటికి మనం చూస్తే 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి విశాఖపట్నంలోని కాస్ట్లీ భూములు, రిషికొండ దగ్గర ఉన్నటువంటి కాస్ట్లీ భూముల్ని గీతం విద్యా సంస్థలకి ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం వాళ్ళు కబ్జా చేసేస్తే ప్రభుత్వం డైరెక్ట్ గా హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది. మామూలుగా అయితే 99 పైసలకి ఏదైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఇది ఒక ప్రాసెస్. ఏదే రహేజా రియల్ ఎస్టేటు, సత్వా రియల్ ఎస్టేటు, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, ఇంక వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి 99 పైసలకి ఇస్తారు, ఇది ఒకటి. లేదా మీరే కబ్జా చేసుకుంటే మీకే ఇచ్చేస్తారు. అట్టని మనం ఎవరైనా కబ్జా చేస్తే మన అరెస్ట్ చేస్తారు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బంధువులు వాళ్ళ బినామీలకు సంబంధించి. ఇది చూడండి, గీతం కబ్జా చేసింది మీకు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది బాక్స్ లో. గులాబీ రంగులో ఉన్న 19.39 ఎకరాలు, ఆకుపచ్చ రంగులో ఉన్న 4.74 ఎకరాలు, ఎరుపు రంగులో ఉన్నటువంటి మిగిలింది. ఈ రెండింటిని జగన్ గారి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. జగన్ గారి ప్రభుత్వం గీతం కబ్జా చేసినటువంటి భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే
మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అప్పనంగా దోచిపెట్టినటువంటి పరిస్థితి ఇది ఒకవైపు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ, చెప్పాను కదా, పొద్దున్నే మాదాపూర్, మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్, మళ్ళీ సాయంత్రం మాదాపూర్, రాత్రికి ఇంకెక్కడ మనకు తెలియదు. సో ఆయన నిన్న కేబినెట్ మీటింగ్ రాలా. బట్ ఆయన సినిమాకి సంబంధించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో ఉంది సినిమా, ఆ సినిమాకి సంబంధించిన దానికి మాత్రం ఏదైతే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాపు నేస్తం 2024లో ఎందుకు ఇవ్వలేదని అడగల, ఒక్కరోజు కూడా. కాపు నేస్తం 2025లో ఎందుకు ఇవ్వలేదని అడగల. అయ్యా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని అడగట్లా. ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 500 మందికి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క సంవత్సరం 500 మంది సెలెక్ట్ చేస్తా ఉన్నాడు. 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో ఒక్కరికి కూడా 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఏ రోజు అడగడం. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన హరిహర వీరమల్లు, ఓజీ, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, అంటే ఈ 3 ఫ్లాప్ సినిమాలు అనుకోండి, దానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రం ఏదైతే ప్రభుత్వం నుంచి ఏదైతే అనుమతులు తీసుకుంటారు. దీని మీద మీకున్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఎందుకు లేదు? ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం అధ్వానంగా ఉంది. పిల్లలు ఈ రోజు తినలేకపోతున్నారు. ఉడికి ఉడకని అన్నంలో పసుపు కలిపి అది పులిహార అంటున్నారంట. సిగ్గుతో మనం తలదించుకోవాలి. అలాంటి అన్నం పెడుతున్నారంట. మళ్ళీ దానికి పథకానికి పేరేం పెట్టారు? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. నిజంగా డొక్కా సీతమ్మ గారిని అది అవమానించడమే కదా. మరి ఇలాంటి వాటి మీద పవన్ కళ్యాణ్ మాట్లాడ్డా? అయ్యా పిల్లలకు మంచి భోజనం ఇమ్మని అడగడు, అయ్యా కాపులకు కాపునేస్తం ఇమ్మని అడగడు, అయ్యా పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇమ్మని అడగడు, అయ్యా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇమ్మని అడగడు. అటవీ శాఖ అధికారులు, తన శాఖ కదా, తన శాఖ అధికారుల మీద బుడ్డా రాజశేఖర రెడ్డి అనే తెలుగుదేశం ఎమ్మెల్యే ఏదైతే చిత్రహింసలకు గురి చేసి దాడులు చేస్తుంటే దాన్ని అడగడు. అయ్యా నేను హైదరాబాద్ లో ఉంటా, హరిహర వీరమల్లికి టికెట్ల రేట్లు పెంచండి. అయ్యా నేను హైదరాబాద్ లో మాదాపూర్ లో ఉంటా, ఓజీ సినిమాకి టికెట్ రేట్లు పెంచండి. నేను హైదరాబాద్ మాదాపూర్ లో ఉండి అప్పుడప్పుడు వచ్చి వెళ్తా, ఏదైతే కేబినెట్ మీటింగ్ కూడా రాలేను, ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్లు పెంచండి. ఇదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసే పని? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో తన వాళ్ళకు దోచి పెడతా ఉంటాడు. అదేదో సినిమాలో ఉంటది, ఇది నీకు ఇది నాకు, ఇది నీకు ఇది నాకు అని వాటాలు వేసుకొని పంచుకుంటారు కదా. ఇదిగో ఇది హెరిటేజ్ కి, ఇది సంగం డైరీకి, ఇది విఎస్ఆర్ వెంచర్స్ కి, ఏదైతే ఇది గీతంకి, ఇదిగో ఇది ఫ్లాప్ సినిమాకి సంబంధించిన ఉస్తాద్ భగత్ సింగ్ కి. ఇది ఈ రాష్ట్రంలో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా. వీళ్ళకి అధికారం ఇస్తే ఏ విధంగా 21 నెలల కాలంలో సర్వనాశనం చేసి అప్పుల కుప్ప పక్క పెట్టి ఉన్నటువంటి సంపదని 99 పైసలకి ఉల్ఫాగాలకో లేదంటే టీడీపీ బఫూన్లకో బినామీగాలకో దోచిపెడతాం ఒక కార్యక్రమం. అడ్డగోలుగా ప్రభుత్వం నుంచి ఏదైతే రాయితీలు పొంది ఏ విధంగా ప్రభుత్వం నుంచి వీళ్ళు బెనిఫిట్స్ పొందుతా ఉన్నారు అధికారంలో ఉండనేది గమనించమని చెప్తా ఉన్నా. మనం జరుపుకోవాల్సింది ఆవిర్భావ దినోత్సవం. నిజంగా గిరిజనుల మధ్య ఎప్పుడు జరుపుకోవాలి? వాళ్ళకి ఆ డోలీ మోత లేకుండా ఉంటది కదా. నిజంగా మరి అదే గిరిజన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటింటికి రేషన్ అందేది, ఇంటింటికి వాలంటీర్ వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు రేషన్ వాళ్ళు తీసుకోవాలంటే 40 కిలోమీటర్లు వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు దానికేం సమాధానం చెప్తాడు? ఏదో ఆవిర్భావ దినోత్సవం గిరిజనుల మధ్య చేసుకున్నా మాదాపూర్లో కూడా చేసుకోవచ్చు, ఎవరు కాదన్నారు. అదేదో మీటింగ్ పెడతా అన్నట్టున్నాడు కదన్న, పెద్ద బహిరంగ సభ పెడతా అన్నాడు. ఏం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఈ మీటింగ్ డబ్బులు ఏమన్నా అన్నాడా? లేకపోతే పెట్టేవాడు కదా. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినప్పుడల్లా మీటింగ్ పెడతారు కదా. మరి ఇవాళ పెద్ద బహిరంగ సభ పెడతా అని ప్రకటించారు అంతకుముందు. మొన్న ఏదో సభ్యత్వాలు కూడా 500 నుంచి 400 రూపాయలకు తగ్గించామన్నారు. అంటే తీసుకునేవాడు ఎవరు లేడా సభ్యత్వం? మన 100% అదండి 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఏదో అనేవాడు కదా. 100% స్ట్రైక్ రేట్ అన్నాడు కదా. కనీసం 100 రూపాయలు కూడా ఎక్స్ట్రా కట్టలేనంటున్నారా సభ్యత్వానికి? ఇంక జనసేన గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అది తెలుగుదేశం పార్టీకి బి పార్టీ అనేది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆ పార్టీ లేదు, కనీసం అతను ఎమ్మెల్యే కూడా కాలేడన్న విషయం మీ అందరికి కూడా తెలుసు. ఇంకా దాని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే బెటర్. పవన్ కళ్యాణే కాదు, ఎవరూ పనిచేయట్లేదనే కదా దానికి అర్థం. మీరు చెప్పండి అన్న, ఒక ముఖ్యమంత్రి ప్రతిరోజు సీరియస్ అవుతా ఉంటాడు.
ఇది సీరియస్సా కామెడీయా మీరు చెప్పాలి. ఎందుకు ముఖ్యమంత్రి ఏమంటాడు, మీరు స్టేట్మెంట్ చూడండి. ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, ఎమ్మెల్యేలని మందలించిన సీఎం, అధికారుల మీద సీరియస్ అయిన సీఎం, కలెక్టర్ల మీద సీరియస్ అయిన సీఎం. ఎన్ని రోజులు సీరియస్ అవుతావు? నువ్వు అధికారంలోకి వచ్చి 21 నెలలు అయింది. రోజు సీరియస్ అవుతానే ఉంటే మరి ముందు వాళ్ళ మీద యాక్షన్ కదా తీసుకోవాలి. ఇప్పుడు శ్రీశైలంలో భక్తులకు సంబంధించి ఏదైతే వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే అటవీ శాఖ అధికారులు ఏం చేస్తారు దానికి? అది దేవాదాయ శాఖకు సంబంధించింది కదా. సో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారంటే తన చేతగాని తనాన్ని అధికారుల మీదో లేదంటే కలెక్టర్ల మీదో లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీదో లేదంటే ఇంకొకరి మీదో తోసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది క్లియర్. అసలు పరిపాలించేటటువంటి అధ్యక్షుడే చేతగానాడు, చేతగానటువంటి పరిపాలన ఉంటే ఇంకా అధికారులు ఏం చేస్తారు? అధికారులకి ఏం చెప్పాలి మీరు? మనం గుడ్ గవర్నెన్స్ ఉండాలంటే, ప్రజా పరిపాలన చేయాలంటే మీరు రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు వాస్తవాలకు అనుగుణంగా పనిచేయమని చెప్పాలి. ఈయనేం చెప్పాడు డైరెక్ట్ గా రాగానే, ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే పనిచేయాలి మీరు అని చెప్పాడు. ఇంకేం చేస్తారు అధికారులు? సో ఇక్కడ అధికారులు తప్పు కాదు, అధికారులు తప్పు ఉన్నా దాంతకు మించిన తప్పులు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ చేత చేయిస్తున్నాడు అనేది క్లియర్ గా మనకు కనపడుతుంది కదా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.